హోంమంత్రి అమిత్ షా లోక్సభలో ప్రకటించారు. ఎస్, నిజంగానే దేశంలో మావోయిస్టులు లేకుండా అయిపోయారా? లొంగిపోయిన వారంతా ఎక్కడున్నారు? మావోయిస్టు అగ్రనేత వృద్ధుడు గణపతి ఇక్కడ ఇంకా అడవుల్లో ఎవరైనా ఉన్నారా అన్న అనుమానాలు మాత్రం ఉన్నాయి. అయినా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాత్రం మావోయిస్టులు లేరని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం భద్రతా దళాలు గడిచిన 2 నెలల్లో చేపట్టిన ఆపరేషన్ కగార్ మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బతీసింది. అడవుల్లోకి చొచ్చుకు వెళ్లిన బలగాలు మావోయిస్టుల కంచు కోటలను ధ్వంసం చేశాయి. ఆపరేషన్లో భాగంగా జరిగిన వరుస ఎన్కౌంటర్లలో పార్టీకి దిశానిర్దేశం చేసే అగ్రనేతలు నేలకొరిగారు. బస్వరాజు మోస్ట్ వాంటెడ్ నేత హిడ్మాలు ఎన్కౌంటర్లో మరణించడం మావోయిస్టు శ్రేణులను కుదిపేసింది. ఇక మరోవైపు పార్టీ సిద్ధాంతకర్తలు కీలక సభ్యులైన దేవ్జీ మల్లోజుల, ఆసన్న రాజిరెడ్డి వంటి నేతలు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవడం మావోయిజం పతనాన్ని స్పష్టం చేసింది. बार कह चुका हूं सार्वजनिक मंचों पर, बस्तर में जाकर, बस्तर के हर तहसील में जाकर कह चुका हूं, हथियार डाल दीजिए, सरकार आपके पूरे पुनर्वसन की व्यवस्था करेगी, मगर हथियार नहीं डालेंगे। मान्यवर, हमारी सरकार का पॉलिसी है, चर्चा उसी से होती है जो हथियार डालता है, जो गोली चलाता है उसको जवाब गोली से ही दिया जाता है। ये हमारी सरकार का पॉलिसी, हथियार डाल दो। मैं आगे बताता हूं कितने लोग। ఇక ఇన్ని పరిణామాలు జరుగుతున్నా మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి ఆచూకీ మాత్రం నేటికి మిస్టరీగానే మిగిలిపోయింది. వృద్ధాప్యం, అనారోగ్య కారణాలతో ఆయన లొంగిపోతారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆయన ఇంకా అజ్ఞాతంలోనే ఉండటం భద్రతా దళాలకు సవాలుగా మారిందని చెప్పాలి. గణపతి ఇప్పటికే సరిహద్దులు దాటారా లేదా ఛత్తీస్గఢ్ లోతట్టు అడవులోనే ఉన్నారా అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. అయినా కేంద్రం విధించిన గడువు ఇవాటితో ముగుస్తుండటంతో ప్రభుత్వం అధికారికంగా మావోయిజం క్లీన్ స్వీప్ ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇక దీంతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో బలగాలు హై అలర్ట్ లో ప్రకటించాయి. ఇక ఈ పరిస్థితిలో సాయుధ నక్సలిజాన్ని అంతం చేశారు. సరే, వామపక్ష భావజాలం సంగతేంటి? ఇప్పటికే లొంగిపోయిన మావోయిస్టులు మావోయిజానికి అంతం లేదని ప్రకటించారు. ప్రభుత్వం మాత్రం మావోయిజం అంతమైందని ప్రకటన చేస్తుంది. మరి ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తారా? నక్సలిజం పూర్తిగా అంతమైనట్లు కేంద్రం ఎప్పుడు ప్రకటన చేస్తుంది? అగ్రనేత గణపతి ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారా? ఉంటే ఎక్కడున్నారు? మరికొందరు కూడా అదే బాటలో ఉన్నారా? అజ్ఞాతంలో ఉన్న వారిపై కేంద్రం వైఖరేంటి? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ వంశీ న్యూస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వంశీ, ఓవర్ టు యూ. సోని, మీరు చెప్తున్నట్టుగా ఆపరేషన్ కగార్ను కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2 ఏళ్లుగా నిర్విరామంగా ఆపరేషన్ కగార్ను కొనసాగిస్తుంది. ఎట్టకేలకు ఎప్పుడొస్తుందా అన్న ఆ రోజు రానే వచ్చేసింది. సో మొత్తంగా ఈ రోజుతో ఎండ్ కార్డు పడుతుందా అంటే రకరకాల అంశాలు ఇప్పుడు తెర మీదకి వస్తున్న పరిస్థితి. కీలక నేతలైతే అంతా లొంగిపోయారు, లేదంటే కొంతమంది హతమయ్యారు. కానీ ఇప్పుడు గణపతి ఎక్కడున్నాడు అనే అంశం చుట్టూ తిరుగుతుంది. గణపతికి సంబంధించి ఎటువంటి ప్రకటన అయితే రాలేదు. ప్రస్తుతం ఆయన ఇంకా అజ్ఞాతంలోనే కొనసాగుతున్నారు. సో ఒకసారి 2 సంవత్సరాలుగా ఏం జరిగిందో మనం చూసే ప్రయత్నం చేద్దాం. 2 సంవత్సరాలుగా ఆపరేషన్ కగార్ను కొనసాగిస్తుంది కేంద్ర సర్కార్. ఇక అడవుల్లోకి చొచ్చుకొని వెళ్ళాయి బలగాలు. ఇక మనం కర్రెగుట్టల్లో కూడా చూసాం. సో మొత్తంగా ఎక్కడికక్కడ నక్సల్స్ను లొంగిపోయే విధంగా, అదేవిధంగా లొంగిపోయిన నక్సల్స్ హతమయ్యే విధంగా అయితే ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అంటే తూటాకు తూటా సమాధానం అన్నట్టుగా అయితే ముందుకు వెళ్ళిన పరిస్థితి. సో పిలుపునిచ్చారు, ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేయవచ్చని పిలుపునిచ్చారు. నిన్న అమిత్ షా సుదీర్ఘంగా పార్లమెంట్లో ప్రసంగం చేసిన తర్వాత కూడా ఇక ముగిసిపోయింది అని మాత్రం ఎక్కడా కూడా ఒక ప్రకటన అయితే చేయలేదు. సో ఆపరేషన్ కగార్కి సంబంధించి గణపతి ఏమయ్యాడు, గణపతితో పాటు ఇంకెవరైనా నేతలు ఉన్నారా? సో మావోయిస్టులను అయితే మొత్తానికి తుదముట్టించారు, క్లీన్ స్వీప్ అంటూ కేంద్ర ప్రభుత్వం చెప్తున్నా మావోయిస్టు భావజాలం సంగతి ఏంటి అంటే అది బతికే ఉంటుంది అంటూ కూడా లొంగిపోయిన నక్సల్స్ కూడా చాలామంది చెప్పిన పరిస్థితి. సో హైదరాబాద్లో రేవంత్ రెడ్డి సమక్షంలో నక్సల్స్ లొంగిపోయినప్పుడు కూడా చాలామంది చెప్పారు, సో నిన్నటి వరకు తుపాకులతో పోరాడాం, ఇప్పుడు ప్రజాస్వామ్యయుతంగా పోరాడతాం, రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాం అంటూ కూడా చెప్పిన పరిస్థితి. దాన్ని ఇటు ప్రజలు స్వాగతిస్తారు, రాజకీయ పార్టీలు కూడా స్వాగతిస్తాయి. కానీ మావోయిస్టు భావజాలం ఏమవుతుంది? సో మావోయిస్టు భావజాలానికి ఇంకా ఎవరైనా ఆకర్షితులవుతారా? రానున్న రోజుల్లో అసలు మావోయిస్టుల వైపు, మావోయిస్టు భావజాలం వైపు
అటు చూడకుండా ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది, ఈ ఆపరేషన్ కగార్ ఇంతటితో ఆగిపోతుందా, ఇంకా కొనసాగిస్తుందా అనేది మాత్రం ఈ ప్రశ్నలే. ఈ ప్రశ్నలన్నింటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక సమాధానం వస్తే కానీ క్లియర్ కట్గా ఏమి ఒక ఆపరేషన్ కగార్ అనేది ముగిసింది అని చెప్పలేం. సో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు స్వాతి గారు, పొలిటికల్ వర్కర్, అదేవిధంగా స్ట్రాటజిస్ట్ మనకు జూమ్లో సిద్ధంగా ఉన్నారు. స్వాతి గారు నమస్కారం అండి. హాయ్ వంశీ, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. సో మొత్తంగా చూస్తున్నాం ఆపరేషన్ కగార్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కేంద్ర సర్కార్. నిన్న సుదీర్ఘంగా అమిత్ షా కూడా ప్రసంగం చేశారు. ఎలా చూస్తున్నారు అసలు ఈ ఆపరేషన్ కగార్ మొత్తాన్ని? సో ఐ థింక్ లాస్ట్ 2 years నుండి ఆపరేషన్ కగార్ గురించి రకరకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఎస్పెషలీ కమ్యూనిస్ట్ సర్కిల్స్ లో గమనిస్తే ఎప్పుడైతే ఎన్కౌంటర్ జరుగుతుందో, ఎన్కౌంటర్ జరిగిన వెంటనే కమ్యూనిస్ట్ సర్కిల్స్ లో కొంచెం అగ్రెసివ్ గా దీని మీద మీటింగ్స్ జరగడం కానివ్వండి, దీని మీద వాయిస్ రేజ్ చేయడం కానివ్వండి, దీని హ్యుమానిటేరియన్ ఇష్యూస్ ని తీసుకురావడం కానివ్వండి, ఆపరేషన్ కగార్ అని ఎంతో మంది యంగ్స్టర్స్ ని భద్రతా బలగాలు అలా ఇండిస్క్రిమినేట్ గా చంపేస్తున్నారని, లేకపోతే యంగ్ గర్ల్స్ ని అరెస్ట్ చేస్తున్నారని. సో హ్యూమన్ సైడ్ ఆఫ్ ఆపరేషన్ కగార్ ని ఆల్మోస్ట్ లాస్ట్ 2 years నుండి కమ్యూనిస్ట్ గ్రూప్స్ చాలా వరకు వ్యతిరేకిస్తున్నాయి. వేరేస్ మనం ప్రభుత్వం సైడ్ నుండి గమనిస్తే ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్. ఛత్తీస్గఢ్ని క్లియర్ చేసేసేయగలిగారు, ఒడిశా జార్ఖండ్లో ఉన్న ప్యాచెస్ని క్లియర్ చేయగలిగారు, ఆంధ్ర తెలంగాణ బార్డర్లో క్లియర్ చేయగలిగారు. సో సెక్యూరిటీ సైడ్ వచ్చేసి గవర్నమెంట్కి ఏమో ఒక సక్సెస్ అనే నేరేటివ్ గవర్నమెంట్ సైడ్ నుండి వినిపిస్తుంది. బట్ ఒక సివిల్ సొసైటీ దృష్టికోణంలో మనం ఒక జనరల్ ఒక పబ్లిక్ దీన్ని ఎలా చూడాలి అనే దగ్గర నేను ఇంటర్వ్యూన్ అవ్వాలనుకుంటున్నాను. సో ఫస్ట్ అసలు ఆపరేషన్ కగార్ని సెక్యూరిటీ సైడ్ చూస్తే ఇది పోతుంది, ఆర్ అసలు మేబీ చెప్పాలంటే మావోయిజం అనేది అసలు తన ఎండ్కి వచ్చేసిన ఒక సిద్ధాంతం. అంటే ఇన్నాళ్ళు సాగటమే నా దృష్టిలో ఈ సిద్ధాంతం యొక్క ఒక డ్రాగింగ్ ఆఫ్ ఒక ఐడియాలజికల్ కాన్ఫ్లిక్ట్ అనాలన్నమాట. అంటే ఇటు ట్రైబల్స్కి అది మేలు చేయలేదు, నిజంగా చెప్పాలంటే ఎవరైతే ఫైట్ చేస్తున్నారో వాళ్ళకి మేలు జరగలేదు, అక్కడ గవర్నెన్స్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ అవ్వలేదు. ఇప్పటికీ మీరు ట్రైబల్ ఏరియాస్కి వెళ్తే ఎటువంటి ఇంప్రూవ్మెంట్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని మనం చూడం. సో ఏ సిద్ధాంతాలతో అయితే యాక్చువల్లీ మావోయిజం అని వాళ్ళు నిన్న మొన్నటి వరకు ఇటు ప్రభుత్వాలు ఏదైనా చేద్దామన్నా అక్కడ నక్సలిజం అనేది ఉండటంతో అక్కడ గిరిజనులు కూడా సరైన వసతులు కల్పించలేకపోతున్నాం, ప్రతిఘటన ఎదురవుతుంది అని చెప్పిన ప్రభుత్వాలకు ఇప్పుడు ఆపరేషన్ కగార్తో ఒక సమాధానం దొరికింది. సో ఇప్పటికైనా గిరిజన జీవితాల్లో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉందంటారా? సో అంటే అక్కడ మార్పులు తీసుకొస్తేనే కదా ఎవరు అటువైపు అట్రాక్ట్ కాకుండా ఉంటారు, ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయంటారా? లేదు, అక్కడే ట్రిక్ ఉంది. ట్రిక్ ఏంటంటే, సో ట్రైబల్ వెల్ఫేర్ కి మావోయిస్ట్ అడ్డంకి అని ప్రభుత్వాలు చెప్తాయి, వేరాజ్ ప్రభుత్వం ట్రైబల్ వెల్ఫేర్ చేయకుండా వెస్టెడ్ ఇంట్రెస్ట్ కి ఇస్తుంది అని చెప్పి మావోయిస్ట్ చెప్తారు. బట్ యాక్చువల్ గా మీ ట్రైబల్ ఏరియాస్ లోకి వెళ్తే స్టేట్ ఎక్కడ ట్రైబల్స్ ఎంపవర్మెంట్ అనేది సిన్సియర్ గా చేయట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఉంది, ఆ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ప్రకారం ట్రైబల్స్ కి వాళ్ళ పట్టాలు ఇవ్వాలంటే ఈ భూభాగం మీది, అడవిలో భూభాగం మీది అని పట్టాలు ఇవ్వాలి. ఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో దాన్ని చేయట్లేదు. సో అక్కడ జస్ట్ ఈ అడ్డు తొలగడం వల్ల ప్రభుత్వం చేస్తుందా అంటే ఐ డోంట్ బిలీవ్, అదేమి జరగదు. అండ్ రెండోది ఏంటంటే ట్రైబల్స్ కి సిన్సియర్ గా గవర్నెన్స్ లో స్టేట్ లో ఎంత వాయిస్ ఉంది, ఎంత రిప్రజెంటేషన్ ఉంది. అంటే ఇప్పుడు నిజంగా ఆదివాసీలు వాళ్ళ హక్కుల కోసం ప్రభుత్వాల్లో నుంచుని లేదా వాళ్ళ పార్టీల్లో నుంచుని బలంగా రిప్రజెంట్ చేసుకుని మాకు ఇవి కావాలి అని సాధించుకునేంత పొలిటికల్ ఎంపవర్మెంట్ ట్రైబల్స్ కుందా? ఐ రియల్లీ డౌట్. నెక్స్ట్ 3 ఆర్థికంగా అండ్ సామాజికంగా కూడా మనం గమనిస్తే ఒక కమ్యూనిటీ లాగా నిలబడి వాళ్ళ హక్కుల్ని వాళ్ళు సాధించుకోగలగటం, మిగతా వర్గాలంతా అంటే అట్లీస్ట్ ప్లెయిన్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళు పొలిటికల్ గా, సోషల్ గా, ఎకనామిక్ గా వాళ్ళ హక్కుల కోసం అక్కడ లేదు. అవేర్నెస్ కాదు, ఎంపవర్మెంట్ కూడా లేదు. సో నిజంగా వీళ్ళ కోసం అందుకనే మనం గమనిస్తే ఈ మావోయిస్ట్ ఉద్యమానికి ఏదైతే ఈ సింపతి అనేది మీరు గమనిస్తారు. ఇప్పుడు చూడండి, రీసెంట్లీ ఆంధ్రప్రదేశ్లో హిడ్మా అటాక్, హిడ్మా మరణించిన తర్వాత కూడా హిడ్మాకి చాలా సపోర్ట్ ఉంది. అది మనకి చూస్తే సర్ప్రైజింగ్ అనిపించేది, అదేంటి హిడ్మాకి సపోర్ట్ అని. ఎందుకంటే పబ్లిక్ దృష్టిలో ఏంటంటే ఈ ట్రైబల్స్ అనే వాళ్ళు మార్జినల్లీ. మాట్లాడదాం మనం ఒకసారి మాట్లాడదాం. ప్రభా గౌడ్ గారు భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సో మళ్ళీ మీకు నేను టైం ఇస్తాను. ప్రభా గౌడ్ గారు నమస్కారం అండి. నా వాయిస్ రీచ్ అవుతుందా మేడం? అన్మ్యూట్ చేయండి మేడం, అన్మ్యూట్ చేయండి ప్లీజ్. అన్మ్యూట్ ప్లీజ్ అన్మ్యూట్ చేయండి.
యా మేడం, మొత్తం చూస్తున్నాం. అమిత్ షా అయితే చెప్పుకుంటూ వస్తున్నారు కానీ ఎక్కడ స్పష్టమైన ప్రకటన అయితే చేయలేదు. ఆపరేషన్ కగార్ ఇంతటితో ఆగిపోయింది అని స్పష్టమైన ప్రకటన అయితే చేయలేదు. ఆపరేషన్ కగార్ తర్వాత ఏం చేయబోతున్నారో కూడా చెప్పాలి అన్న పరిస్థితులు అయితే వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనం స్వాతి గారితో మాట్లాడుతున్నట్టుగా అసలు రూట్లో ఉన్న సమస్యను తీసివేస్తేనే ఇక మావోయిస్టు భావజాలం వైపు ఎవరు అడుగులు వేయకుండా ఉంటారు. ఆ దిశగా ఏం చేయబోతున్నారు, ఆ దిశగా ఒక దిశానిర్దేశం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయా? వారి జీవితాల్లో మార్పులు తీసుకొచ్చేందుకు ఏమైనా కొత్త చట్టాలు ఏమైనా తీసుకురావాల్సిన అవసరం ఉందంటారా? ఎలా చూస్తున్నారా, ఏం చెప్తారు? ఒక విధంగా చెప్పాలంటే ఆపరేషన్ కగార్ అన్నది ఆల్మోస్ట్ 80 to 90% అనేది మేము సక్సెస్ చేసుకోగలిగాము. ఇంకా ఇందులో ఉన్న కొంతమంది అధినాయకులు ఉన్నారు, ముప్పాల లక్ష్మణ్ రావు ప్లస్ సంబాల కేశవరావు అని. వీళ్ళు ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ముఖ్య నాయకులుగా వ్యవహరిస్తున్నారు ఈ ఏదైతే నక్సలిజానికి. సో వాళ్ళని కూడా మేము పట్టుకునే పనిలోనే ఉన్నాము. కానీ ముఖ్యంగా గణపతి గారు మేడం, గణపతి ఆయన పేరు కంప్లీట్ గా ముప్పాల లక్ష్మణ్ రావు, యాక్చువల్ గణపతి అని పిలుస్తారు అది. సో అసలు ఇవన్నీ దేనికి వస్తాయండి? బేసికల్ గా ఇప్పుడు ఎవరైనా నక్సలిజం అనేది ఎందుకు వస్తున్నారు? వాళ్ళు డెవలప్మెంట్ వాళ్ళ ఏరియాస్ లో జరగకపోయినా, వాళ్ళ ఫ్యామిలీలో డెవలప్మెంట్ జరగకపోయినా బయటకు వచ్చి నక్సలిజం పట్టుకుంటారు. అవును కదా. మేమేంటంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నది ఏంటంటే, ఏదైతే ఇప్పుడు అక్కడ మేము చేసామో ఆల్మోస్ట్ అంత రెడ్ కారిడార్ మీకు తెలిసిందే. సో ఎక్కడెక్కడైతే మనం ఇప్పుడు వీళ్ళందరినీ కూడా తీసేయగలిగామో ఆ ఏరియా అంతా కూడా మనం రోడ్లు, విద్యుత్, మిగతావి అన్ని కూడా డెవలప్మెంట్ అనేది మనం చేసే అవకాశం ఇక మీదట ఉంటుంది ఇప్పుడు. సో దానివల్ల విద్య, వైద్యం, సో ఇలాంటివన్నీ లేకే కదా ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనకి వచ్చే పరిస్థితి ఈరోజు చూసాం. అసలు ఎవరు చెడిపోతున్నారండి? ఇలాంటి నక్సల్స్ వీళ్ళు క్రియేట్ అవడం వల్ల వాళ్ళ పిల్లలకే ఒక స్థానం లేకుండా పోతుంది ఈరోజు సొసైటీలో. అది ఇంకొక అంశం కూడా తెర మీదకి వస్తుంది. ఇప్పుడు మీరు చెప్తూ ఉన్నారు అక్కడ మనం మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది, వాళ్ళకు ఒక భద్రతను కల్పించాల్సిన అవసరం ఉంది, వాళ్ళ జీవితాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని మనం అందరం మాట్లాడుకుంటున్నాం. సో గిరిజన సంక్షేమం కోసం అటు కేంద్ర ప్రభుత్వాలు ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు సంవత్సరాలుగా వెచ్చిస్తూనే ఉన్నాయి, వాళ్లకు బడ్జెట్లో కేటాయింపులు చేస్తూనే ఉన్నాయి. ఈ నిధులన్నీ ఎటుపోయినట్టు, ఎక్కడా కూడా అంత అభివృద్ధికి నోచుకోలేదా? ఇంకా నిధులు ఎక్కువగా అక్కడ కేటాయించాల్సిన అవసరం ఉందా? సో ఏం జరగబోతుంది ఇక్కడ? మీరు గమనిస్తున్నారో లేదో, భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఒక పద్ధతిగా నడుస్తుంది, మిగతా రాష్ట్రాలు లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే తెలంగాణ ఉంది, మేము కేంద్రంలో బీజేపీ ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక్కడ ఫారెస్ట్ ఏరియాకి సంబంధించి కొన్ని స్టేట్ గవర్నమెంట్ చేయాల్సిన పనులు వాళ్ళు చేయాల్సి ఉంటాయి. కానీ ఇక్కడ వాళ్ళు చేయకపోవడం వల్ల, మేము ఇచ్చిన నిధులు కూడా వాళ్ళు పర్ఫెక్ట్ గా ఉపయోగించుకోకపోవడం వల్ల ఇలాంటివన్నీ కూడా ఇష్యూస్ అనేవి తలెత్తుతున్నాయి. అంటే ఇక్కడ అనేది ఏంటంటే కలిసి పనిచేయాలి. కొన్ని విషయాలు వచ్చేసరికి మనం కలిసి పనిచేయాలి. రాష్ట్రం, సెంట్రల్ కలిసి పనిచేస్తేనే మనం ప్రజలకి కరెక్ట్ గా న్యాయం జరుగుతుంది. ఈ రోజు ట్రైబల్స్ ఇప్పుడు ఇంతమంది నక్సల్స్ ఉన్నారండి, వీళ్ళందరూ కూడా అడవిలో ఉంటారు. వీళ్ళకి ఫుడ్ ఎవరు పంపిస్తున్నారు? మెడిసిన్స్ ఎవరు పంపిస్తున్నారు? ఇంకా ఎనీ కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తున్నారు? సో అంటే మళ్ళీ బయట నుంచి వేరే స్టూడెంట్స్, సంథింగ్ యూత్ డిపార్ట్మెంట్ ఎవరో ఒకరు ఇన్వాల్వ్ అవుతున్నారు. అంటే ఆటోమేటిక్ గా ఇండైరెక్ట్ గా కూడా వాళ్ళు నక్సలిజం లోకి ఎంటర్ అవుతున్నట్టే కదా. సొసైటీకి చాలా ప్రమాదకరమైన అంశం ఇది, అవునా కదా చెప్పండి. ఇప్పుడు ఎవరైతే నక్సల్స్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ ఉంటుంది? వీళ్ళు మగవాళ్ళు అక్కడ ఉండొచ్చు, కొంతమంది ఆడవాళ్ళు ఉండొచ్చు, ఎంటైర్ ఫ్యామిలీ అయితే అక్కడ ఉండదు కదా. వాళ్ళ పిల్లలు వేరే దగ్గర ఉండొచ్చు. మరి వాళ్ళ పిల్లలకి వెల్ఫేర్ ఎవరు చూసుకుంటున్నారు? వీళ్ళేం అక్కడ, పిల్లలేం అక్కడ. వాళ్ళకి కూడా మంచి చెడు ఉండాలి కదా. ఈ రోజు ఎంతమంది నక్సలిస్టుల పిల్లలు ఎంతమంది ఒక మంచి స్థాయిలో ఉన్నారో చెప్పండి. మనం ఒక మాట అనుకుందాం, నాకు తెలిసినంత వరకు ఎవరూ లేరు, అంతే కదా. ఇప్పటి నుంచైనా మార్పులు రావాలని ఆశిద్దాం మేడం. ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు పడాలని కూడా చూద్దాం. నేను మీకు టైం ఇస్తాను. ఇలాంటివి జరిగినప్పుడే మార్పు వస్తుంది. ఇప్పుడు జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఏదైతే మనం ఇంతవరకు క్లియర్ చేసిన రూట్స్ ఉన్నాయో, ఛత్తీస్గఢ్ ఇవన్నీ ఉన్నాయో, ఆ రూట్స్ లో ఖచ్చితంగా మంచిగా రోడ్డు డెవలప్మెంట్ చేస్తాము, విద్యుత్ డెవలప్మెంట్ చేస్తాము, వైద్యము, విద్య, స్కూల్స్ ఇవన్నీ మంచిగా డెవలప్మెంట్ చేస్తే అప్పుడు నక్సలిజం అసలు ఆ దిశగానే అడుగులు పడాలని చూద్దాం మేడం. ఖచ్చితంగా మీకు టైం ఇస్తాను మళ్ళీ నేను. స్వాతి గారు, మొత్తంగా ఆపరేషన్ కగార్తో అంటే నక్సల్స్ ను ఏరివేయటమే కాదు, అసలు ఆ సమస్యకు ఉన్న రూట్ ఏదైతే ఉందో ఆ రూట్ కాజ్ ను మనం పట్టుకోగలగాలి. ఆ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం చూపించినప్పుడే సో
క్లియర్ కట్గా ఈ ఆపరేషన్ అనేది సక్సెస్ అయినట్టు కనిపిస్తూ ఉంటుంది. సో ఆ దిశగా అడుగులు పడుతున్నాయి అనుకోవచ్చా? మొన్న రేవంత్ రెడ్డి ముందు కూడా చాలామంది నక్సల్స్ లొంగిపోయినప్పుడు కొంతమంది మేము ఇక ప్రజాయుతంగా పోరాటం చేస్తాం, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తామంటూ చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి నిజంగా అవకాశాలు కల్పించే పరిస్థితులు ఉంటాయా? సో ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయం అంటేనే ఆర్థికంగా సామాజికంగా బలం ఉంటేనే పోరాడుతూ ఉన్నారు. సో అసలు వాళ్ళ వాయిస్ను వినే పరిస్థితులు ఉన్నాయంటారా? అది యాక్చువల్లీ ఇంపాసిబుల్ అండి. అండ్ రెండోది ఏంటంటే కేవలం ట్రైబల్ బ్యాక్వర్డ్నెస్ వల్లే కమ్యూనిజం, అట్లీస్ట్ మావోయిస్ట్ ఫార్మ్ ఆఫ్ నక్సలిజం కమ్యూనిజం సర్వైవ్ అవుతుంది అనడం కూడా సింప్లిఫై చేయటమే. అది కేవలం ఇనీషియల్ డేస్ లో ట్రైబల్ బ్యాక్వర్డ్నెస్ వల్ల, ల్యాండ్ లార్డ్స్ ఎక్స్‌ప్లాయిటేషన్ వల్ల మొదలైంది కానీ మావోయిస్ట్ ఉద్యమం ఈవెన్చువల్లీ స్టేట్ కి వ్యతిరేకంగా ఉన్న వాయిసెస్ అన్నిటికీ మావోయిస్ట్ ఉద్యమం అనేది ఒక హబ్ అయింది. సో ఎవరైతే స్టేట్ డిస్క్రిమినేషన్ ని రకరకాలుగా ఫేస్ చేస్తున్నారో, స్టేట్ యొక్క అరాచకాల్ని సొసైటీలో ఉన్న అరాచకాల్ని రకరకాలుగా ఫైట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కమ్యూనిజం అండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మావోయిజం ఒక హబ్ అయిపోయింది. కేవలం కమ్యూనిజం కాదు, ఇది మావోయిస్ట్ ఫార్మ్ ఆఫ్ కమ్యూనిజం. సో అంటే స్టేట్ కి వ్యతిరేకంగా ఫైట్ చేయాలి, ఆర్మ్డ్ ఫైట్ చేయాలి అని చెప్పి. సో ఈ ఆర్మ్డ్ ఫైట్ ఇప్పుడు మనం రీసెంట్ గా గమనిస్తే ఎంతో మంది పేట్రియార్కీ వల్ల సఫర్ అయిన యంగ్ గర్ల్స్ జాయిన్ అవుతున్నారు. నెక్స్ట్ మేడం ఇందాక చెప్తున్నట్టు అర్బన్ ఏరియాస్ లో ఉన్న యంగ్స్టర్స్ కూడా అట్రాక్ట్ అవుతున్నారు. ఎందుకు? వీళ్ళకి స్టేట్ అంటే ఉన్న ఫ్రస్ట్రేషన్, స్టేట్ చేస్తున్న స్టేట్ ఆర్ సొసైటీలో ఉన్న ఎటువంటి ఇంజస్టిస్ కైనా ఓకే నాకు ఆర్మ్డ్ యుద్ధమే ఆన్సర్ అని చెప్పి అట్రాక్ట్ అవుతున్న ప్రతి ఒక్కళ్ళకి ఇది ఒక అట్రాక్టివ్ వెన్యూ లాగా ఉంది. సో అసలు ఈ ఆర్మ్డ్ యుద్ధం ఫర్ ఏ చేంజ్ అనే ఒక కాన్సెప్ట్ ని మనం అడ్రస్ చేయగలగాలి ఫండమెంటల్ గా. ఇందాక అమిత్ షా గారు వీడియో ప్లే చేస్తే ఆయన ఏమన్నారు? నేను వైలెన్స్ తోనే ఆన్సర్ చేస్తాను అన్నారు. యాజ్ లాంగ్ యాజ్ మనం ఆ అప్రోచ్ తీసుకుంటే మనం వైలెన్స్ ని సాల్వ్ చేయలేం. మనం ఎప్పుడైతే సొసైటీలో వైలెన్స్ ఉందో ఆర్ ఒకళ్ళు ఒక డిస్క్రిమినేషన్ కి గురయ్యారో వాళ్ళ హార్ట్ ని రీచ్ అవ్వగలిగితే అదే వ్యామ్ అంటారనమాట, విన్నింగ్ హార్ట్స్ అండ్ మైండ్స్ అని. సో అన్లెస్ వీ కెన్ రియల్లీ రీచ్ దోస్ హార్ట్స్ అండ్ మైండ్స్, అన్లెస్ మన సొసైటీలో ఉన్న ఈ హైరార్కీస్, అన్లెస్ మన సొసైటీలో ఉన్న రకరకాల అప్రెషన్స్, వీటన్నిటినీ మనం అంటే కేవలం ఎకనామిక్ రిఫార్మ్ కాదు, సోషల్ రిఫార్మ్, కంప్లీట్ ఎంపవర్మెంట్, ఒక ఆల్టర్నేట్ వర్షన్ ఆఫ్ స్టేట్ పవర్ ఏంటి, సొసైటీలో ఉన్న డిస్క్రిమినేషన్స్ ని స్టేట్ ఎలా యాక్ట్ చేస్తుంది, సోషల్ రిఫార్మ్ కి స్టేట్ ఎలా ఏజెంట్ అవుతుంది, ఈ అప్రెషన్స్ ని ఎలా ఎలిమినేట్ చేయగలుగుతాం, ఇంత కంప్లీట్ పిక్చర్ మనకి ఉంటే తప్ప ఈ భావజాలాలకి ప్రతి చోట ఏదో ఒక కార్నర్ లో ఇలాంటి భావజాలాలకి అట్రాక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఆ భావం యొక్క రూట్ ఏంటంటే నేను అణచివేతకు గురయ్యాను, నేను గన్ పట్టుకుంటే, ఇప్పుడు మనకి సినిమాలో హీరోలు కూడా అదే చెప్తారు కదా. హీరో ఏమంటాడు? హీరోని ఎవరైనా కొడితే మళ్ళీ వెళ్ళి గన్ పట్టుకొని వాళ్ళ మీద రివెంజ్ తీసుకుంటారు. సో యాజ్ లాంగ్ యాజ్ దట్ ఐడియా పర్సిస్ట్ ఇన్ దిస్ సొసైటీ. అంటే మేడం ఇక్కడ ఇంకొక అంశం కూడా మనకి ఇప్పుడు మీరు మాట్లాడుకుంటున్నప్పుడు చాలా అంశాలు తెర మీదకి వస్తుంటే ఇక్కడ సామాన్యుడి గొంతును వినేవాళ్ళు లేరు. ఆ వినేవాళ్ళు ఉంటే అటువైపు ఎవరు మొగ్గు చూపరు. అంటే సామాన్యుడికి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది, వాడి సమస్యకు ఒక పరిష్కారాన్ని చూపాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? సో అది నా దృష్టిలో అది కేవలం స్టేట్ చేసే పని కాదు. ఇది వరకు స్టేట్ కి సివిల్ సొసైటీకి ఒక మంచి రిలేషన్ ఉండేది. అంటే సివిల్ సొసైటీలో ఎవరైతే రకరకాల వాయిసెస్ రిప్రజెంట్ చేసే ఏజెంట్స్ ఉంటారో, అంటే ఇప్పుడు మహిళా సంఘాలు ఉంటారు, ఆర్ ఆదివాసీ సంఘాలు ఉంటారు, ఆర్ దళిత హక్కులు, పౌర హక్కులు, రకరకాల సంఘాలు వాళ్ళు ఉంటారు. వాళ్ళకి డిస్క్రిమినేషన్ జరిగిన వాళ్ళతో ఒక కనెక్షన్ ఉంటుంది. స్టేట్ వీళ్ళతో కంటిన్యూస్ గా ఒక రిలేషన్ లో ఉంటే ఏమవుతుందంటే ఎక్కడైతే డిస్క్రిమినేషన్ ఉందో ఓకే నాకు స్టేట్ వింటోంది అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. ఈ ప్రభుత్వంలో అట్లీస్ట్ గత 2 టర్మ్స్ నుండి మనం గమనిస్తుంటే బీజేపీ గురించి ఉన్న ప్రధాన కంప్లైంట్ ఏంటి అంటే ఈ సివిల్ సొసైటీతో ఎంగేజ్మెంట్ మానేశారు అని చెప్పి. సో ఈ ఎంగేజ్మెంట్ ఛానల్స్ ని ఓపెన్ చేయగలగటం, మళ్ళీ డైరెక్ట్ గా పబ్లిక్ తో ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ చేసుకోవటం, పీపుల్ ట్రస్ట్ విన్ అవ్వగలగటం, పీపుల్ తో ఎంగేజ్ అయ్యే స్పేసెస్ ని ఓపెన్ చేయటం, ఐ బిలీవ్ అవి లార్జర్ సిస్టమాటిక్ చేంజెస్. కేవలం మేము బలవంతులం, మేము మిమ్మల్ని డిఫీట్ చేసాం అని చూపించుకోవడం ఓకే, బల ప్రదర్శన వైజ్ అయి ఉండొచ్చు, కానీ నిజంగా పబ్లిక్ కి మనం అప్రోచబుల్ గవర్నమెంట్, నాకు ఏదున్నా నేను ఈ ప్రభుత్వం దగ్గరికి రాగలను అని చెప్పగలిగే స్పేస్ ని క్రియేట్ చేయగలిగితే ఐ బిలీవ్ సక్సెస్ఫుల్ అవుతుంది. అప్పుడు మీరు అన్నట్టు ఆపరేషన్ కగర్ సక్సెస్ఫుల్ అనొచ్చు.
ప్రభాగౌడ్ గారు, మొత్తంగా ఆపరేషన్ కగార్ అంటే నక్సల్స్ను ఏరివేయటమే కాదు, నక్సలిజాన్ని ఆ మూలాలను ఏరివేయాల్సిన అవసరం ఉంది. ఏరివేయటం అంటే గన్తోనే కాదు, సో వాళ్ళకు ఒక భరోసా కల్పించాలి. ఆ భావజాలం వైపు ఎవరు మొగ్గు చూపకుండా ఉండేలా వాళ్ళకు ఒక భరోసాను కల్పించాల్సిన అవసరం కూడా ఉంది. సో ఆ భరోసాను కల్పించేందుకు సో నార్మల్గా మనం వింటూ ఉంటాం మేడం, ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ వింటూ ఉంటాం, కానీ అంత ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఎక్కడా కనపడదు. సో ఇప్పుడు ప్రభుత్వం అనేది ప్రజలకు, అదేవిధంగా గిరిజన తెగలకు సంబంధించి వాళ్ళతో మమేకం అవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయి. సో వాళ్ళ సమస్యల మూలాల్లోకి వెళ్ళి ఆ సమస్యలను పరిష్కరించగలిగితే ఆపరేషన్ కగార్ అప్పుడు సక్సెస్ అవుతుంది. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది? ఖచ్చితంగా మేము కౌన్సిలింగ్ సెంటర్స్ దానికి ఏర్పాటు చేస్తాము. ఎవరైతే ఇప్పుడు యూత్ మళ్ళీ ఇందులోకి రాకుండా ఇక్కడతో ఇది ఆగిపోవాలి. ఎందుకంటే మనకి వార్ అనేది కాదండి మెయిన్, వాళ్ళకి ప్రాబ్లం అంటే ఎట్లా సాల్వ్ అవ్వాలనేది ఇంపార్టెంట్. నీకు ఏదైనా కావాలంటే నువ్వు నీ వాక్ చాతుర్యంతో నువ్వు అడిగి తెచ్చుకోవాలి తప్ప కానీ ఎవరినో చంపేయడం వల్ల కాదు కదా. మనం చూస్తూ ఉంటే మనం ఈవెన్ స్టాటిస్టిక్స్ కూడా మనం చెప్పుకోవచ్చు, ఎంతమంది నక్సలైట్ల చేతిలో మన పోలీస్ వాళ్ళు ఎంతమంది చనిపోయారు అనేది మనకి తెలుసు. సో అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మనం చెప్పాలని వెళ్ళినా కూడా నక్సలిజం వాళ్ళు ఏం చేస్తున్నారంటే నక్సలైట్స్ వీళ్ళు మమ్మల్ని చంపడానికే వస్తున్నారు అన్న ఆలోచనతో వాళ్ళు కూడా ఫైరింగ్ చేయడం మొదలవుతుంది. అట్ ద సేమ్ టైం మన వాళ్ళు కూడా ఫైరింగ్ చేయడం జరుగుతుంది. ఈ కాల్పులు మన వాళ్ళు చనిపోతున్నారు, వాళ్ళు చనిపోతున్నారు. కరెక్ట్ న్యాయం అనేది ఎవరికి దొరకట్లేదు. సో కాబట్టి వాళ్ళు ఇలాంటి వాటిలో బయటకు వచ్చేసి ఏదైనా కావాలి అంటే రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఒకప్పుడులా లేదండి. ఇప్పుడు గవర్నమెంట్ లో మన సోషల్ మీడియాలో కూడా పలానా దగ్గర ఇది జరుగుతుంది, ఇది లేదు అంటే ఓకే మేడం, మీరు చెప్తున్న అంశం ఇప్పుడు ఇక్కడ అందరూ ప్రశ్నిస్తున్నారు సోషల్ మీడియా వేదికగా. కానీ ఈ రోజుకి కూడా మనం చూస్తున్నాం డోలీ కష్టాలు తప్పట్లేదు. సో ప్రసవ వేదనతో ఎంతో మంది నిండు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి, డోలీల్లో మోసుకు రావాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో వాళ్లకు జవాబుదారీగా ప్రభుత్వాలు ఉండాల్సిన పని లేదా? వాళ్ళ బాగోగులు చూసుకోవాల్సిన పరిస్థితి లేదా? ఆరోగ్య శాఖకు లక్షల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వాలు ఎందుకు వారి కష్టాలను తీర్చలేకపోతున్నాయి? వారి కష్టాలు తీర్చినప్పుడు వాళ్ళు ప్రభుత్వానికి అండగా ఉంటారు కదా, ఆ దిశగా ఎందుకు ప్రభుత్వాలు అడుగులు వేయలేకపోతున్నాయి? ఖచ్చితంగా ఇప్పుడు మేము చెప్పాను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అంటే పవర్ కంప్లీట్ గా మా చేతిలో ఉంటదండి. మేము ఖచ్చితంగా అక్కడ ఎవరినైనా కూడా ఆ డిపార్ట్మెంట్ లో వాళ్ళని గట్టిగా ప్రశ్నించి చేయమని అడగగలుగుతాం. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ మేము మారేసరికి వాళ్ళని మేము రిప్రజెంటేషన్ ఇవ్వగలుగుతున్నాం తప్ప కానీ మీరు ఇది చెయ్యండి అని మనం గట్టిగా చెప్పలేకపోతున్నాం. మనం చెప్పినా కూడా వాళ్ళు చేసే పరిస్థితి కాదు. ఎందుకంటే ఈ రోజు మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కైనా కూడా చాలా ఫండ్స్ అనేది మన ట్రైబల్ వెల్ఫేర్ కోసం చాలా ఫండ్స్ అనేది మనం పెట్టడం జరిగింది. కానీ ఆ ఫండ్స్ ని కరెక్ట్ గా ఉపయోగించే పరిస్థితి ఈ రోజు చాలా స్టేట్ గవర్నమెంట్ చేయట్లేదు. ఈ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు మాకేమీ చేయట్లేదు, మమ్మల్ని ఎక్కడో మూలను వదిలేశారు అని చెప్పి వీళ్ళు ఇలాంటి స్టెప్ తీసుకొని వాళ్ళు నక్సలిజం లోకి వెళ్ళడమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీని ఆ యూత్ మేడం మీరు చెప్తున్నట్టుగా ఎన్నో కమిటీలు వేస్తూ ఉంటారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం ఉండాలి అని చెప్పి ఎన్నో కమిటీలు వేస్తూ ఉంటారు. మరి ఆ కమిటీలు వేసేటప్పుడు ఇంత కీలక అంశంపై ఎందుకు కమిటీలు వేయలేకపోతున్నారు? ఎప్పటికప్పుడు సమీక్షలు ఎందుకు చేసుకోలేకపోతున్నారు? ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే మొన్న మన వారే చూద్దాము. మొన్న వార్లోని మోడీ గారు మొత్తం అందరు సీఎంఎల్ని వీడియో కాన్ఫరెన్స్ లో కూర్చోబెట్టి మనం టీమిండియా లెక్క పనిచేయాలి, ప్రతి ఒక్కరూ కూడా ప్రజల మీద భారం పడకూడదు, ఇది ఫ్యూయల్ లో గ్యాస్ సమస్య వచ్చింది కాబట్టి మళ్ళీ కోవిడ్ లాగా వెళ్ళకూడదు. ఎందుకంటే ఆ టైంలో ఏమైంది, దళారుల వ్యవస్థ నడిచింది, బ్లాక్ మార్కెట్ కంప్లీట్ గా ఎంత అంటే అంత దోచుకున్నారు. ఆ వ్యవస్థ అందరూ మళ్ళా కలిసి పనిచేయాలని చెప్పేసి ఆయన చెప్పారు. కానీ తెలంగాణలో ఇంతవరకు ఫ్యూయల్ రేట్ గానీ తగ్గిందా? మేము ఎక్సైజ్ డ్యూటీ 10 రూపీస్ తగ్గించాం, కానీ తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు తగ్గించలేదు చెప్పండి? అంటే దిస్ ఈజ్ ఎనీ డెసిషన్ మేకింగ్ సిస్టమ్ అనేది ఈ ఎప్పుడైతే స్టేట్ సెపరేట్ వేరే పార్టీ అయ్యేసరికి అది చాలా కష్టమైన పరిస్థితి అవుతుంది మాకు. ఈవెన్ లోకల్ పంచాయతీ చూద్దాం మేడం. మొత్తంగా ఆపరేషన్ కగార్ అయితే ఇంకా పూర్తి కాలేదు. మనం మాట్లాడుకుంటున్నట్లుగా, అదేవిధంగా విశ్లేషకులు చెప్తున్నట్టుగా ఆపరేషన్ కగార్ నక్సలిజాన్ని ఏరివేతతోనే కాదు ఆ భావజాలాన్ని రూపుమాపగలగాలి, ప్రజలు అటువైపు అట్రాక్ట్ కాకుండా ఉండాలి అంటే సో ఏం చేయగలగాలి? అక్కడ ప్రజలకు ఎటువంటి వసతులు కల్పించాలి? ఆ సమస్య మూలాలను వీళ్ళు తొలగించే ప్రయత్నాలు చేస్తారా? ప్రభుత్వం ఏం చేయబోతుంది ఏంటి అనేది మాత్రం వేచి చూద్దాం. సో ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. స్టేట్ ట్యూన్.